ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం. జగన్ను కలిసిన సందర్భంగా వైసీపీలో ఓడిపోయిన నాయకులు చెప్పిన మాట సార్ ఇది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే గడప గడపకు తిరిగినప్పుడో లేక ఎన్నికల ప్రచార సమయంలోనో ఎంతో కొంత బయటపడాలి కదా. ఎక్కడా ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. వ్యతిరేకత అంతా పోలింగ్ రోజే కనిపించడం ఊహించలేకపోయాం. జనం పల్స్ పట్టుకోలేకపోయామా అనిపించింది అని చెప్పి 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇదే తరహా కమెంట్స్ చేశారు సార్. ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల నాడిని పసిగట్టలేకపోతూ ఉన్నాయి, ప్రజా వ్యతిరేకతను గమనించలేకపోతూ ఉన్నాయి? అంటే ఇప్పుడు జగన్ ఆనాడు చంద్రబాబే కాదు, కేసీఆర్ పసిగట్టాడా? పసిగట్టుంటే జాగ్రత్త పడేవాడు కదా. ఎవరు కూడా ఓడిపోవాలని కోరుకోడు కదా. చంద్రబాబు నాయుడు పసిగట్టి ఉంటే జాగ్రత్త పడేవాడు. ఎందుకు 2019లో ఓడిపోయేవాడు? ఓడిపోయి ఇన్ని కష్టాలు పడి మళ్ళీ గెలవాల్సిన అవసరం ఏమొచ్చేది? మోడీ పసిగట్టి ఉంటే ఈ దెబ్బ తగలేదా? అంటే ఎన్నికల ఫలితాల రోజే తేలదు, ఫలితాల తర్వాత కూడా తేలే. మీరు ఎన్నికల రోజే తేలింది అనేది నిజం కాదు. ఎన్నికల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి 151 పైగా వస్తాయని చెప్పలేదా? షాకింగ్, దేశమే నివ్వరపోయే ఫలితం వస్తుంది అన్నాడు కదా. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాజకీయ పార్టీలు తమ పార్టీ ఆర్గనైజేషన్ పక్కకు పెట్టి ఐప్యాక్లు పీప్యాక్ల మీద ఆధారపడితే ఇట్లాంటి రిజల్టే వస్తుంది. ఎందుకంటే పొలిటికల్ కన్సల్టెన్సీల పైన ఆధారపడి రాజకీయం చేస్తే ఎప్పుడు కూడా రిజల్ట్ ఉండదు. ఎందుకంటే పొలిటికల్ కన్సల్టెన్సీ ఇప్పుడు యూపీలో జరిగింది అదే. ఎందుకు ఓడిపోయింది బీజేపీ? అసలు బీజేపీ పార్టీ ఆర్గనైజేషన్ ఫీడ్బ్యాక్ వదిలేసి ఈ సర్వే సంస్థల ఫీడ్బ్యాక్ మీద ఆధారపడ్డది. సో అభ్యర్థుల ఎంపిక కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఐప్యాకే డిసైడ్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ హామీలు ఇవ్వాలన్నది ఐప్యాకే డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా కన్సల్టెన్సీలు మనకు సపోర్ట్ చేయాలి, సప్లిమెంట్ చేయాలి. అంటే మనం చేస్తున్నటువంటి కృషిని, ఇప్పుడు కంప్యూటర్ నాకు నేను చేసే పనిని సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ నేను ఏ పని చేయాలో కంప్యూటర్ డిసైడ్ చేస్తే నేను బాగుపడతానా? సో జగన్మోహన్ రెడ్డి రీవైటలైజ్ చేయాల్సింది చేసిన తప్పేంటి అంటే ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్ వదిలేశాడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు కదా మేము గమనించలేదని. నేను వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లాస్ట్ 5 years వీడియోలు చూడమనండి. ఒక 100 వీడియోలు దొరుకుతాయి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎన్నిసార్లు చెప్పాను 100 ఒక 200-300 వీడియోలు దొరుకుతాయి. సో ఇది కానీ ఇదే కాదు, ఈవెన్ తెలుగుదేశం విషయంలో కూడా అదే. 2019లో ఓడిపోయాడు. 2018లో పెట్టిన వీడియో ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడండి. చంద్రబాబుకు దడ పుట్టిస్తున్న 8 అంశాలు అని. సో చంద్రబాబు దడ పుట్టిస్తున్న 8 అంశాలు అని ఆ రోజు 1 year బిఫోర్ చెప్పాను. మీరు ఆ 8ని కనుక చంద్రబాబు సరి చేసుకొని ఉంటే 2019లో ఓడిపోయే ప్రసక్తే ఉండేది కాదు. కానీ సరి చేసుకోకుండా ఏం చేశారు? వైసీపీకి అమ్ముడు పోయాడని చెప్పి నా మీద బ్లేమ్ చేశారు. అందుకే టీడీపీకి దడ పుట్టిస్తే 8 అంశాలు చెప్తున్నాడని. ఏం జరిగింది? నేను చెప్పాను, ఆగిందా అది? 2019లో ఓడిపోయారు కదా. సో ఇదే వైసీపీ వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు పేటీఎం అని చెప్పి తిట్టారు. అంటే మీ తప్పులు ఎత్తి ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంటే తప్పులు ఎత్తి చూపినప్పుడల్లా వారు దాన్ని సరి చేసుకోకుండా ఆ తప్పు చెప్పిన వారి పైన అటాక్ మొదలు పెడతారు. దే డోంట్ టేక్ ద మెసేజ్, దే అటాక్ ద మీడియం. ఇప్పుడు టీవీలో మనకు వార్త వస్తుంది, మనకు ఒక నేర వార్త వస్తుంది, 2 మర్డర్ అయ్యారని. మనకు కోపం వచ్చి టీవీని పలకొడితే ఏమైనా వస్తుందా? మీరు నేర వార్త వచ్చింది, ఆ నేరం జరిగినోని కొట్టాలి మీకు కోపం వస్తే. కానీ ఇలాంటి పనికి మాల వార్త చూపెడతావా అని చెప్పి కొట్టావనుకోండి, టీవీ వాళ్ళతో స్టాక్ మార్కెట్ పతనం గురించి టీవీలో వార్త వస్తుంది. నువ్వు ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ జాగ్రత్త పడాలి డబ్బులు పెట్టేటప్పుడు. కానీ ఈ నా షేర్లని పడిపోవడానికి టీవీయే కారణం అని చెప్పి టీవీని పలగలగొట్టినాడు. కొమ్మలో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కొత్తగా. సో రాజకీయ పార్టీలు చేసేది ఏంటంటే ఈ మెసేజ్ సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి, రాకుంటే ఎప్పుడు ఉండవు. సిమ్టమ్స్ మీడియా ద్వారా వస్తాయి, కానీ మీడియాను తొక్కిపడేస్తారు. తమ అనుకూల బాకాలుగా మీడియాను మార్చేసుకొని తమ అనుకూల మీడియానే చూస్తుంటాడు. వాడు ఎందుకు చూపెడతాడు సిమ్టమ్స్? మాలాంటి ఇండిపెండెంట్ విశ్లేషకులు చెప్తే మమ్మల్ని బ్రాండ్లు వేసి కండవాలు వేసి మమ్మల్ని తిడుతూ ఉంటారు. ఇక మీకు ఎక్కడికి వస్తుందండి ఫీడ్బ్యాక్? ఎందుకు వస్తుంది చెప్పండి ఫీడ్బ్యాక్? సో ఫీడ్బ్యాక్ రావడానికి స్కోప్ ఎక్కడిది? సో స్కోప్ ఉండదు. ఒకవేళ పార్టీ ఆర్గనైజేషన్ నుంచి రావాలంటే వాళ్ళు చెప్పింది నాయకుడు వినడు, నాయకుడికి రుచించిందే చెప్పాలి, లేకపోతే వాడికి అసలు ఏ పదవి ఉండదు.
మీకు జరగబోయేది అదే కదా, వాళ్ళని దూరం పెట్టేస్తారు మనం చెప్పామనుకోండి. సో అందువల్ల నెక్స్ట్ అనేది వాళ్ళని దగ్గరకు కూడా రానియరు. మీకు తెలుగుదేశంలో ఎంతమంది నాయకుల పేర్లు చెప్పమంటే చెప్తాను నేను. చంద్రబాబు నాయుడుకు జరుగుతున్న పొరపాటు 2019 ముందు చెప్పి పార్టీలో గుర్తింపు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళని చాలామంది పేర్లు చెప్పగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అసలు చెప్పే అవకాశం కూడా ఇచ్చారో లేదో నాకు అనుమానమే. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి ఇంకో ఇది తప్పు జరుగుతోంది, మనకు వ్యతిరేకంగా ఉందని ధైర్యం చేసేటువంటి కల్చర్, పొలిటికల్ కల్చర్ ప్రాంతీయ పార్టీలు ఉంటుందా? కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఈ విషయంలో తప్పు జరుగుతుంది అని చెప్పే ధైర్యం కేటీఆర్ కూడా చేయగలడా? అందువల్ల మొదలు రాజకీయ నాయకులు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కౌటిల్యుడు మాట అంటాడు, కౌటిల్యుని అర్థశాస్త్ర ఒక పాలిటిక్స్ గవర్నెన్స్కి ఒక పెద్ద లెసన్ కదా. కౌటిల్య ఏమంటాడంటే ఒక రాజు తన చుట్టూ విమర్శకులను పెట్టుకున్నప్పుడే విజయవంతమవుతాడు అంటాడు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తే ఏ రాజకీయ నాయకులైన విమర్శకుల దగ్గర రాణిస్తారా? ఎవరు రాణిస్తారు? అంతా తమకు వందిమాగదుల్ని, తాము చేసేది గొప్పగా చెప్పేవాళ్ళు. ఏం చేస్తున్నారు సార్, మీ టాలెంట్ సార్, మీకు ఇట్లాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయి మాకు అర్థమే కాదు సార్, అసలు సాధారణ మానవ మాత్రం రాదు సార్, మీకు గెలుకనే వస్తాయి సార్ అని చెప్పేటోళ్ళు చుట్టూ ఉంటారు. వాడు ఏం చెప్తాడు? సిమ్టమ్స్ చెప్తారా? సో విమర్శకులను కనుక పక్కన పెట్టుకొని ఉండింటే, విమర్శకులు అంటే మంచి చేసినా విమర్శించేవారని చెప్పాను. ఈ మాట నేను ఒక పెద్ద నాయకునికి చెప్పాను. చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? మీ విమర్శకులు పక్క నుండి రోజు మమ్మల్ని నిరుత్సాహపరిస్తే పనిచేయలేం కదా అన్నాడు. మేము డిస్కరేజ్ అయిపోతాం కదా అని. అయ్యా డిస్కరేజ్ కాదు, కరేజ్ ఉండాలి. నువ్వు కరేజ్ లేకపోతే డిస్కరేజ్ అవుతావు, కరేజ్ ఉంటే ఎందుకు డిస్ అవుతారు? కరేజ్ ఉన్నాడు ఎవడు డిస్కాడు. సో అందువల్ల విమర్శకులు అంటే ప్రతిపక్షం కాదు, క్రిటిక్ అడ్వర్సోరియల్ రోల్ అంటే మీడియా ద్వారా, సమాజంలో ఉన్న వివిధ అటానమస్ మైండ్స్ ద్వారా నిరంతరం ఆ ఫీడ్బ్యాక్ రావాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దెబ్బతింటోందని నేను గత 6 నెలలు నా వీడియోలు చూడండి, ఎన్ని వీడియోలలో చెప్పాను. రాజస్థాన్లో దెబ్బతింటున్నారు, యూపీలో దెబ్బతింటున్నారు, హర్యానాలో దెబ్బతింటున్నారు, ఈవెన్ గుజరాత్లో కూడా 1-2 సీట్లు పోవచ్చు. ఇవన్నీ ఇవాళ క్లెయిమ్ చేసుకోవడం కాదు. నాగేశ్వర్ లాంటి అర్థమైంది కదా ఇదంతా. మోడీకి ఎందుకు అర్థం కాలే? మీరు యూపీలో నేను ఊహించిన దానికన్నా ఎక్కువ దెబ్బతిన్నారు అనుకోండి. కర్ణాటకలో కూడా ఈసారి ఎంతో కొంత దెబ్బతింటారు. ఇవన్నీ చెప్పాను. రాజస్థాన్లో 10 సీట్లు పోతాయన్నారు, 11 పోయినాయి. కర్ణాటకలో 8 నుంచి 10 అన్నాను, 9 పోయినాయి. మీకు యూపీలో 15 పోతాయి అన్నాను, ఇంకెక్కువ పోయినాయి. గుజరాత్లో 1-2 పోతాను, గుజరాత్లో 1 పోయింది. హర్యానాలో దెబ్బతిన్నారు. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఇవన్నీ నేను క్లెయిమ్ చేసుకోవడం కాదు కదా. నాగేశ్వర్కి అర్థమైనప్పుడు మీరు మోడీకి ఎందుకు అర్థం కాదు? సో కానీ అర్థం చేసుకోవడానికి నాయకత్వం రెడీగా ఉండదు. నేను ఎన్నడూ చెప్పాను, కేసీఆర్ బీజేపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తే అపోజిషన్ పోతుంది అనుకున్నాడు. కానీ అంతకన్నా బలమైన అపోజిషన్ బీజేపీ రూపంలో వస్తుంది అన్నాను. ఏం జరిగింది? జరగలేదు అది. సో దుబాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ జరిగింది కదా. అందువల్ల అటాన్ సంకేతాలు రావని కావు, వాటిని తీసుకోవడానికి సిద్ధపడాలి. ఇవాళ ఉదాహరణకు సంక్షేమమే సరిపోదు, ఆర్థిక వృద్ధి లేని సంక్షేమము ఎక్కువ కాలం నిలబడదని ఎన్నిసార్లు చెప్పాము? నేను ఈ లాస్ట్ 5 yearsలో 50 సార్లు చెప్పచ్చు. ఏం 50, 200 సార్లు చెప్పచ్చు. కానీ ఎవరున్నారు? అందువల్ల ఏ సిమ్టమ్స్ రావనుకునే నిజం కాదు. సిమ్టమ్స్ నాయకులు చూడదలుచుకోకపోతే, అధికారం అనే భ్రమ ఉంటే, మేము చేసేదే రైట్ అని చెప్పే వాళ్ళే చుట్టూ పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది కదా. అది జగన్కైనా వర్తిస్తుంది, గతంలో చంద్రబాబుకు వర్తించింది, ఇప్పుడు మోడీకైనా వర్తిస్తుంది, కేసీఆర్కైనా వర్తిస్తుంది, ఎవరికైనా ఇది వర్తిస్తుంది. అంటే అధికారం లేనప్పుడేమో చాలా వింటారు చెప్పేది, ఒక్కసారి అధికారం వచ్చినాక దగ్గర కూడా రానియరు, ఎవరికి వినరు కూడా. అధికారం లేనప్పుడు ఇప్పుడు నాకు అనుభవం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నన్ను చాలామంది కాంటాక్ట్ చేస్తారు. ఒక్కసారి పవర్లోకి వస్తే వాళ్ళు మళ్ళీ నా జోలికి కూడా రారు వాళ్ళు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సలహాలు కావాలి, అధికారంలో కానీ తెలివైన వాడు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు సలహాలు కావాలి. ఎందుకంటే అప్పుడే కదా అధికారం నిలబెట్టుకుంటాడు. అధికారం రావడానికి అందరి సలహాలు వింటారు, అధికారం వచ్చిన తర్వాత ఎవరి సలహా వినరు.